పడదాం. దేవుని వాక్యం నిలుచున్నప్పుడు శ్రద్ధ కలిగి ఆశతో వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను. సమయంలో కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాను వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశమునకు దేవుడు మరలా మమ్మల్ని ప్రేమతో ఈ ప్రాంతానికి పంపించి తన సత్యమును ఈ ప్రజలకు తెలియపరచాలని ఆశ కలిగినటువంటి దేవుని యొక్క చిత్తమును బట్టి కొద్ది మాటలను మనము శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడతాం. దేవుని యొక్క మాటలు వినుచున్నప్పుడు మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడాలి. మన యొక్క జీవితాలు వెలుగుమయముగా మార్చబడాలి. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు అద్భుత కార్యముల చేత బలపరచులాగున ఎవరి బ్రతుకులైతే బలహీనతలోని ఉన్నాయో, ఎవరి జీవితాలనైతే పాపానికి చేరువవుతూ ఇంకా దేవుని యొక్క శక్తిని పొందలేక దేవునికి దూరమైపోతూ జీవిస్తున్నారు, అలాంటి వారి జీవితాలలో దేవుడి వెలుగును తన యొక్క గొప్ప కార్యములను జరిగించాలని ఉన్నాడు కనుక జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. భూమి మీద జరుగుతున్న పరిస్థితులన్నీ కొన్ని ఆలోచిస్తున్నప్పుడు జీవితాలు నాశనం అవటానికి దగ్గరగా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నవి. మరికొన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు కాలములు మనుషుల యొక్క ఆలోచనలకు అనుగుణముగా కాకుండా కాలములు వ్యతిరేకముగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఏది అనుకూలంగా జరగటం లేదు, ఏది మనకు ఉపయోగకరంగా ఉండటం లేదు. బాగుపడదామన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ దానికి దేవుని యొక్క సహాయం లేకపోతే ఏ మనుషుడు బాగుపడలేడు. వృద్ధిలోనికి రావాలని అందరికీ ఉంటుంది, కానీ దేవుడు చెయ్యి అందించకుండా ఏ ఒక్కరూ వృద్ధిలోనికి రాలేరు. దీనికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, బాగా మనం ఆలోచించి గమనిస్తే మనుషుల యొక్క జీవితాలు పాపానికి చేరువవుతమే దీనికి కారణం. ఉన్నదానితో తృప్తి పడేవాళ్ళు లేరు, లేని దానికోసం తపన చెందుతూ ఉన్నదాన్ని అనుభవించలేక లేనిదాన్ని పొందుకోలేక సంతృప్తి లేని జీవితాలు జీవిస్తున్నటువంటి బ్రతుకులు చాలామంది. ఎందుకంటే కావాలని కోరుకున్నాడు, దక్కలేదని నిరుత్సాహంతో బాధపడుతున్న జీవితాలు ఎప్పుడు ఎక్కువైపోయాయి. ఏది దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడో అది దేవుడు ఇచ్చాడని దాంతో సంతృప్తి చెందినవాడు శాశ్వత కాలం జీవిస్తాడు. తనకు ఇవ్వని దాన్ని పొందుకోవాలని సొంత ప్రయత్నాలు చేసేవాడు ప్రశాంతత లేకుండా జీవిస్తూ ఉంటాడు. ఇద్దరే జీవిస్తారు, కానీ ప్రశాంతత లేని జీవితం ఎక్కువైపోయాయి. ప్రశాంతత కలిగి ఉన్నామనుకొని జీవిస్తున్న జీవితాలు ఎక్కువైపోయాయి. ఊహా ప్రపంచం అంతా ఏదో ఒక భ్రమ. ఈ భ్రమలో నీ ముందు ఉన్న సంతోషాన్ని పొందుకోలేక తెలియని దానికోసం ఆరాటపడుతూ సమయములను, కాలములను, దినములను అలా ఎల్లబిచ్చిపోతుకుంటున్నటువంటి రోజుల్లో ఉన్నాం. నిజంగా ఊహించుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. అంతే కదమ్మా, ప్రతి మనిషి జీవితంలో ఊహించుకునేది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ప్రతి మనిషి ఆలోచనలు ఒక విధంగా ఉంటున్నాయి, జరుగుతున్నాయి మరొక విధంగా ఉంటున్నాయి. గల కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనుషులు చేసిన పాపములే వాటికి కారణము రాయబడింది. ఏంటంట? మనుషులు చేసిన పాపములు. ఎందుకయ్యా మనుషులు పాపములు చేస్తున్నారంటే దేవుని యొక్క గొప్పతనము తెలియక, దేవుని మీద నమ్మకం లేక. ఏమి లేక? నమ్మకం. ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే మీకు అర్థం కావటం ఒక విషయం చెప్తున్నాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మటం అనేది ఏంటంటే నిజముగా నా దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడంటే నువ్వు నమ్మాలంతే. దీని మీద సనుగులు, గొనుగులు, అనుమానాలు, భ్రమ, అపోహ ఉండకూడదు.
ఈ దినమున, ఈ సంవత్సరమున నా దేవుడు నా జీవితాన్ని ఇలా ఉంచుతాడంటే ఇంక నమ్మటమే. నేను తీసుకెళ్ళి నిప్పుల్లో పడమన్నా దేవుడు నన్ను నమ్మమన్నాడు. అంతే, నువ్వు ఏది ఆలోచించొద్దు. ఎంతమంది వచ్చి చెప్పినా చివరికి నీ యొక్క ఆలోచనలు కూడా నమ్మొద్దు. దేవుడి మీద నమ్మకం ఎంత గొప్పదంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నమ్మాలి. ఈరోజు నమ్మకం అనేది కరువైపోయింది మనుషుల్లో. వీళ్ళ సొంత పెత్తనాలతో ఏదో సాధిద్దామనుకొని ఉన్నదాన్ని పొందుకోలేక, లేనిదాన్ని సంపాదించుకోలేక అటు ఇటు సతమతం అవుతూ మధ్యలో సంతృప్తి లేని జీవితాలు ఈరోజు 100కు 95 మంది ఉన్నాయి. సంతృప్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. భార్య భర్తతో సంతృప్తిగా ఉండటం లేదు, భర్త భార్యతో సంతృప్తి ఉండటం లేదు, తల్లిదండ్రులు పిల్లల గురించి సంతృప్తి లేరు, పిల్లల తల్లిదండ్రుల గురించి సంతృప్తి లేదు. ఏంటంటే ఏదో ఒక ఊహ. ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. అదే నిజం. కానీ నేను ఊహించుకొని ఇలా కాదు, నా బ్రతుకు ఇంకొక విధంగా ఉండేదేమో, అలా ఉంటే నాకు బాగుండేదేమో. నీ ఊహకు అందదు. నీ ఊహ వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. నీ పద్ధతులు వేరు, దేవుని యొక్క ఉద్దేశములు వేరు. నీ యొక్క జ్ఞానము వేరు, దేవుని యొక్క జ్ఞానము వేరు. ఎందుకంటే యావేలు గ్రంథంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం జాగ్రత్తగా చదువుదాం. కొద్ది మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా చదువుదాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13, 14. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి, తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించబడును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ దేవుని యొక్క మాటలను బట్టి యావేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, పెతుయేలు కుమారుడైనటువంటి యావేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించండి, పిల్లలారా ఆలకించండి, దేవుని నమ్మనటువంటి దేశపు కాపురస్తులారా ఆలకించండి. ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి. ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబోవు తరమునకు తెలియజేయుదురు. గొంగళ పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విసిరిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడిబడి, ద్రాక్షారసమును పానము చేయువారులారా రోదన చేయుడి. గ్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవునిని విడిచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. బాగానండి. దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని విడిచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ విషయాలు మీ బిడ్డలకును తెలియచేయండి. ఏమని తెలియచేయాలంటే, గొంగళి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విసిరిన దానిని ఏమైనట చీడ పురుగులు తినివేసి ఉన్నవి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పైరు గురించి మాట్లాడుతున్నాడు. దేశంలో పంట వేసుకొని పంట పైరు పండి అది చేతిలోనికి రావటానికి రెడీగా ఉన్న దినాలలో
దేశంలో ఉన్న ప్రజలు ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మాకు ఎంత వస్తుంది, మాకు ఎంత వస్తుంది, మాకు ఎంత వస్తుంది, మాకు ఇలా ఉంటుంది, మాకు ఇలా ఉంటుంది అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, మీరు మీకున్న పరపతిని చూసుకొని, మీకున్నటువంటి వాటిని చూసుకొని మీ హృదయంలో మీరు ఉప్పొంగుతున్నారేమో, మీకున్నటువంటి హోదాను చూసుకొని, మీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను చూసుకొని మీరు విర్రవీగుతున్నారేమో. ఒక విషయాన్ని గుర్తు చేయండి వాళ్ళకు, ఒక విషయాన్ని గుర్తు చేయండి. ఏమి గుర్తు చేయాలంటే, మీ పితరుల దినములలో, మా పితరుల దినములలో జరిగినది ఏమిటంటే, మేము పైరు పంటలు వేసినప్పుడు గొంగళ పురుగు గొంగళ పురుగు వచ్చి తినేసింది. తినేసిన తర్వాత మిగతా కొంత పంట ఉంది కదా, ఈ పంటను ఏం తినేసిందంట? మిడతలు తిన్న తర్వాత మిగిలిన పంటను ఏం తిన్నాయంట? పసర పురుగులు తిన్న తర్వాత మిగిలిన పంటను ఏం తిన్నాయంట? చీడ పురుగులు. ఇన్ని తిన్న తర్వాత నువ్వు విర్రవీగావు చూడు, నువ్వు అహంకారంతో ఉన్నావు చూడు, గర్వంతో ఉన్న నీకు చెప్పే గతి అన్నాడమ్మా. ఎవరి అని పంపించింది? ఆయనకేమంత కోపమా? ఆయనకంత కోపం అక్క. మరి ఎందుకు పంపించాడు? పితరుల దినములలో గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పంపించాను? అంత అవసరం ఏమిటి ఆయనకు? అంత అవసరం ఏం చెప్పండి అక్క. ఏమి రాయబడింది అక్కడ చూసినప్పుడు మీరు? మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అంటే మత్తులకు చెప్తున్నాడు. ఏ మత్తు అయింది? ఏ మత్తులో ఉన్నారు జనాలు? అక్కడ ఏ మత్తులో ఉన్నారని రాయబడింది అక్కడ? చదవండి అక్కడ. ద్రాక్షారసము ప్రాణము చేయువారులారా. ఏం రాయబడింది? ద్రాక్షారసం ఏం చేస్తున్నారంట? పానం చేస్తున్నారు. పానం చేయటం అంటే త్రాగుతున్నారు. ద్రాక్షారసం తాగుతున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మత్తులారా మీ మత్తులో విడిచి బయటికి రమ్మన్నాడు. ఎవరు వచ్చేవాడు ఉన్నాడు మత్తులో నుంచి బయటికి? ఎవరైనా వస్తాడా? ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకని. ఇక్కడ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకని వాడు మత్తులో నుంచి బయటకు రావటం లేదు? ఎందుకని రాలేదమ్మా? ఇక్కడ పరిస్థితి ఏంటంటే, దేశము ఒక పక్క పాడైపోయింది, ఒక పక్క రావాల్సినటువంటి కొత్త ద్రాక్షారసం పొలంలో ఉన్న ద్రాక్షారసము ఎక్కడికి దేశంలోనికి రావటం లేదు. పైరంతా చెడిపోయింది. మరో పక్క చూస్తే కొత్త పంట అంటే తెలుసు కదా, ఈ సంవత్సరం పండే పంటను కొత్త పంట అంటారు. పోయిన సంవత్సరం దాన్ని పాత పంట అంటారు. పాత పంట అయిపోయి కొత్త పంట రాక గాదెలు ఏమైపోయినాయి అంట? ఖాళీ అవుతున్నాయి. ఇదిగో గాదెలు ఖాళీ అవుతూ కొత్త పంట చేనులో నుంచి ఇంటిలోనికి రాకుండా మీరు మాత్రము బుద్ధి లేకుండా తెలివి లేకుండా ద్రాక్షారసం పానం చేస్తున్నారా? ఇక్కడైనా మత్తు విడిచి బయటకు వచ్చి దేవుణ్ణి ఏడుకోండి, పొలములో కొత్త పంట పండాలని అన్నాడమ్మ. అది ఇక్కడ రాయబడింది, నేనేం చెప్పట్లేదు ఇక్కడ. అంటే ఎంత కరువు వచ్చి, ఎంత పరిస్థితులు వచ్చి, ఎంత ఇబ్బందులు వచ్చి, ఇన్ని తెగుళ్ళు వచ్చి పొలములో ఉన్న పంట ఎండిపోతుంటే నీకు మాత్రము ఏందంటారు చూడండి, చీమ కుట్టినట్టు కూడా లేకుండా, ఏమీ పట్టనట్టు లేకుండా, 3 పూట్ల నేను తింటున్నానులే నాకు ఏమీ పర్వాలేదన్నట్టుగా ద్రాక్షారసమ ప్రాణం చేస్తూ వేశ్య గృహాలలో తిరుగుతున్న వారలారా, ఇకనైనా వాటల్లో నుంచి బయటికి రండి అని పిలుస్తున్నాడమ్మ. ఇక్కడ వీళ్ళకేమి లేదంట, ఒక దిగులు లేదు, ఒక టెన్షన్ లేదు, ఒక ఆలోచన లేనే లేదు. అయ్యో చేనులోని పైరు పాడైపోయింది, రావాల్సిన కొత్త పంట రావటం లేదు, కొత్త నైవేద్యము దేవునికి అర్పించటము లేకుండా పోయింది. కొత్త నైవేద్యం అంటే తెలుసా మీ కొత్త నైవేద్యం అంటే? తొలిసూలు వచ్చినటువంటి పంట ఉంటుంది కదా, ఈ పంటతో నైవేద్యం చేసి దేవునికి అర్పణగా అర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతులు ఎక్కడ లేవు కదా. పంట పండినప్పుడు తొలిసూలు పంట, ఇప్పుడు సజ్జలు కానీ, జొన్నలు కానీ, వరిగలు కానీ, ఆరికలు కానీ, వాటి చేత చేసినటువంటి పలహారాలు కొన్ని ఉన్నాయి కదా, అవి వీళ్ళు నమ్మినటువంటి దేవునికి ఇష్టమైనవి అర్పించటానికి చేనులో పైరు పండలేదుగా.
ఎందుకు పండలేదంటే దేవుడు మీరు చేసిన పాపములకును, మీరు చేసిన అపరాధములకును, మీరు చేసిన ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన పనులను బట్టి మీకు క్రొత్త పంట రాకుండా ఆపిచేసను అని రాయబడింది. అందుకేం రాయబడింది ఇక్కడ మీరు చదివినప్పుడు? ఏం రాయబడింది చదవండి అక్కడ మాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 14 వచ్చిన చదువుతాను చూడండి. 14 వచ్చిన, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అంటే మీకు ప్రాణార్పణమును నైవేద్యమును దీవెనగా అనుగ్రహించులాగున మీరు మీ జీవితాలను మార్చుకోండి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మార్చాల్సింది ఏందంటున్నాడు? చింపుకోవాల్సింది మీ పైన ఉన్న వస్త్రాలు కాదు, చింపుకోవాల్సింది మీకున్నటువంటి పై రూపాలను కాదు, లోపల కరుడు కట్టుకుపోయిన మీ హృదయాలను చింపుకోండి అని మాట్లాడుతున్నారు ఇక్కడ. అది ఎక్కడైతే చెప్తారు చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ చెప్తాను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చుచున్నది, వాటి పళ్ళు సింహం పళ్ళు కూడదగినవి. ఇక్కడ చూడండి, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటి పోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. ఏమాగిపోయిందంట? నైవేద్యం అంటే తెలుసా అక్క మీకు? నైవేద్యం అంటే ఎప్పుడైనా చేశారా? నైవేద్యం అంటే తెలుసా తెలియదా? నైవేద్యము దేవునికి అర్పించటానికి పొలంలో పంట లేదంట. దేవునికి అర్పించటానికే పంట లేకపోతే వీళ్ళు తినటానికి ఏమని నుంచి వస్తుంది? పాత పంట ఇవ్వచ్చు కదంటే పాత పంట దేవునికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇది పద్ధతులు కనీసము మన యొక్క లోకములో బ్రతుకుతున్న వాళ్ళకు కూడా దేవుని యొక్క పద్ధతులు పొత్తిగా తెలియదు. ఏదో ఈరోజు తలపైకి స్నానం చేసుకున్నామా, కొత్త బట్టలు కట్టుకున్నామా, ఏదో తిన్నామా, ఈ కాదు భక్తి అంటే. యథార్థమైన భక్తి అంటే ఈ కాలములలో ఆ కాలానికి తగినటువంటి పంటను దేవుడు అనుగ్రహించే, దేవుడు ఇచ్చినటువంటి పంటను తీసుకొని వచ్చి దేవునికి నైవేద్యంగా అర్పిస్తే అది నిజమైనటువంటి దేవుని భక్తి. కొత్తది రావాలి, పాతది కాదు కావాల్సింది దేవునికి, క్రొత్తది. ఆ క్రొత్త పంట దేవుడు పొలములో అనుగ్రహించాడు. ఆ పొలములో ఉన్నటువంటి పైరులో కొన్ని మంచివి తీసుకొని వచ్చి వాటిని కళ్ళము చేసి వాటిని దంచి వాటిని తురుపాలు పోసి వాటిని చెరిగి ఆ బియ్యం తీసుకొచ్చి వాటి చేత నైవేద్యం వండి దేవునికి అర్పణగా అర్పిస్తే, దేవా నీ దయ వలన ఇదిగో క్రొత్త పంట పొలములో కనపడుతున్నది. ఈరోజు కనపడట్లేదంట, అక్కడ వాళ్ళకు కనపడట్లేదంట. తొలకరి కాలపు పండగలు కొన్ని ఉంటాయి. ఈ పండగలలో వీళ్ళు అర్పించవలసినటువంటి కొన్ని నైవేద్యాలు ఉంటాయి. ఎవరు అర్పించేవాళ్ళు ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ ఉండదు చెప్పండి. ఇదేదో నేను పాతల కాలంలో ఏదో సినిమాలో చూశాను అనుకుంటే, ఎక్కడో చూశాను అనుకుంటా, ఏదో కథలో చదివాను. ఒక ఆయనంట దేశమంతా కరువు వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఎక్కడో ఒక చోట ఒక అరెకర పొలం తీసుకొని దాన్ని ఇంజన్లు పెట్టి నీరు బాగా పెట్టి ఆ నీటి ద్వారా వరి పండిస్తున్నాడంట. అక్కడ అది 6 ఎకరాల వరిగలు పండిస్తున్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయి దేశమంతా ఇబ్బంది పడుతూ కరువులు పడుతుంటే నువ్వెందుకయ్యా ఈ పొలంలో ఇక్కడ పండిస్తున్నావు, ఎంతో కష్టపడి చెమటూర్చి, దీంట్లో ఏం పండుద్ది అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ సంవత్సరము దేవునికి అర్పించాలంటే క్రొత్త పంట కావాలి. క్రొత్త పంట లేకుండా దేవునికి అర్పణ అర్పించకూడదు. దేవునికి అర్పణ అర్పించకపోతే ఇక్కడ పండగ జరగదు. అంటే ఎంత కష్టపడుతున్నాడంట దేనికోసము? క్రొత్త పంట దేశంలో కరువైపోతే దేశమే కరువైపోయిందని అర్థం. పాత దాంతో ఉండే తృప్తి కాదు, క్రొత్తది దేవుడు అనుకుతున్నది. ఎక్కడ చూడండి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా ఆగిపోయినది అన్నాడు ఇక్కడ.
అందుకని ఏమన్నారు తెలుసు, ఇక్కడ అదే అంటున్నారు చూడండి, ఇక్కడ చదివిన మాట ఏంది, నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెనను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. ఇక్కడంతా యాబేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, దేశంలో మీరందరూ విర్రవీగుతున్నారే, మీరందరూ ఇలా చేస్తున్నారే, మీలో ఒక్కలకి బాగానండి, మీలో ఒక్కలకైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మీలో ఒక్కలైనా నిజాయితీ యథార్థత కలిగి నీతి కలిగి ఉంటే, దేవుని మందిరంలోనికి తేవాల్సిన అర్పణమును మీరు భక్తి కలిగి యథార్థత కలిగి తేవాలి. కాబట్టి మొట్టమొదట నాకే నైవేద్యం తేలేకపోయారంటే మీ దేశం ఎంత కరువులో ఉన్నది ఈరోజు. కొత్తగా పండిన చేలో నుంచి పంట తెచ్చి దేవునికి అర్పించే రోజులు పోయా తెలుసా. ఆ సజ్జ కంకులు, జొన్న కంకులు అవన్నీ తీసుకొని వాటి ద్వారా తెచ్చినటువంటి వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు నమ్మినటువంటి ఆ దేవుడు అనే వాటికి వీళ్ళు అది అర్పించే దినాలు వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఏదోలే ఒక 100 రూపాయలు పెడితే కుట్లు దొరుకుతున్నాయంటే, కుట్లు దొరికితే దాంతో భక్తి కాదు. అది నువ్వు చేసినటువంటి భక్తికి, నువ్వు చేసినటువంటి నీ యొక్క యథార్థతకు నీ యొక్క భక్తి పరవశించాలంటే దేవుని మందిరంలోనికి రావలసిన నైవేద్యములు రావాలి. అందుకన్నాడు యాజకులు అంగలార్చాలి, రోదన చేసేవాళ్ళు బయటికి రావాలి. మీరందరూ ఇదిగో ప్రతిష్ఠిత దినమును, ఉపవాస దినమును ఏర్పరచుకోనండి, ఎందుకంటే దేశములో పైరు పండలేదు అని రాయబడింది అక్కడ. ఇది చదవడం కావాలంటే అన్నమాట మీకు అర్థం కావటం చెప్తాను. భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యవల కర్రలను చూసి చేద్దగాండ్లు సిగ్గునందుదురు. ద్రాక్ష తోట కాపరులారా రోదన చేయుడి, ద్రాక్ష చెట్లు చెండిపోయాను, అంజూరపు చెట్టు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జలదర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయాను, నరులకు సంతోషమేమియు లేకపోయిను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయులారులారా రోదన చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవాను బతిమిలాడుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు. ఉపవాస దినమును ఏర్పరచుడి, రాత్రంతయు మీరు దేవుని మందిరంలో కూర్చొని అంగలార్చుడి. దేశంలో ఉన్న పెద్దలారా, దేశంలో ఉన్న ప్రజలారా దేవుని మందిరంలోనికి వచ్చి ఏడవండి. ఎందుకంటే జలదరు చెట్లను, ఎలవల చెట్లను, ఈత చెట్లను, అంజూరపు చెట్లను పొలములో చుట్టన్న మాట మొలవలేదు గనుక ఇది జరగటానికి కారణం ఏంటంటే మీరు చేసిన పాపములే. ఇకనైనా మీరు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు విడిచిపెట్టి నా దేవుని మందిరంలోనికి వచ్చి ఏడవండి అని మాట్లాడుతున్నాడు అమ్మ యాబేలు ప్రవక్త. రోదన చెయ్యండి, అంగలార్చండి. బలిపీఠం యొద్ద పరిచర్య చేయటువంటి యాజకులారా, పరిచారకులారా మొరపెట్టండి, రోదన చేయండి, ఏడవండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో జనములకు తినటానికి తిండి ఉన్నది, ఉండటానికి ఇల్లు ఉన్నది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నవని. మీరు ఆరాధిస్తున్న మీకు సమస్తమును అనుగ్రహించి మీ జీవితాలను ఫలభరితము చేయుచున్న దేవుని యొక్క మందిరములోనికి నైవేద్యం ఆగిపోయినది. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, దేవుని మందిరంలోనికి రావాల్సిన నైవేద్యం ఆగిపోయిందంటే అర్థం ఏమిటి? దేశములో కొత్త పంట పండలేదు. కొత్త పంట పండలేదు కనుక రావాల్సినటువంటి నైవేద్య ఫలాలు రాలేదు కనుక దేవుడు మీ అర్పణ అంగీకరించలేదు. ఎప్పుడైతే దేవుడు మీ అర్పణ అంగీకరించడో అప్పుడు మీ దేశం మీద ఉన్నటువంటి ఆశీర్వాదానికి బదులుగా శాపం రాబోతుంది. అందుకని ఏమన్నాడు తెలుసా? రోదన చెయ్యండి, అంగలార్చండి, ఏడవండి. వ్రత దినమును, ఏ దినమంట? వ్రత దినమును ఏర్పరచుడి, ప్రతిష్ఠిత దినమును ఏర్పరచుడి. ఈరోజు అందరూ చేస్తుంటాము. భక్తి అనేది ప్రతి వాళ్ళు చేస్తుంటారు,
కానీ క్రొత్త పంట దేవుని మందిరంలోనికి రాకుండా నిలిచిపోయే దినాలలో ఉన్నావు. తగిన సమయములో తగిన టైంలో రావాల్సింది రావటం లేదు. కారణం ఏంటి? అప్పుడప్పుడు మీకు తెలిస్తే తెలియదు. మీరు అందరూ మీకంటే నేను చాలా వయసులో చిన్నవాడినైనా కూడా కొన్ని పుస్తకాలు చదువుతూ వాటి వల్ల నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. కొన్ని నమ్మినటువంటి వాటి దగ్గర కొన్ని అర్పణలు క్రొత్త వాటితోనే తయారు చేసి పెట్టాలి అక్కడ. తెలుసమ్మా? అది కూడా తెలియదు మీకు? తెలుసా? అంటే కొన్ని ఇష్టమైనవి ఉంటాయి వాటికి, వాళ్ళు ఊహించినట్టు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దేవుడికి అర్పించాల్సిన నైవేద్యములు కానీ, ప్రాణార్పణములు కానీ, ప్రథమ ఫలములు కానీ, ఇలా ఉన్నట్టుగానే ఏదేమైనా కొన్ని విషయాలు మీకు చెప్తాను. కొన్ని కొత్తగా ఉన్నప్పుడు కొన్నిటిని అర్పించడానికప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క రొట్టెలతో కానీ, అలాగపోతే వేరే ఉంటాయి చూడండి, ఈ యొక్క లడ్లు కానీ ఇలాంటివి చేసేటప్పుడు పాతవి కాకుండా పొలములో పండిన కొత్త పంట తీసుకొని వచ్చి వాటి చేత తయారు చేసి వాటిని దేవునికి అర్పిస్తే అది ఆ దేశంలో ఆ సంవత్సరము ఫలవంతమైనటువంటి దీవెన ఉన్నది అని అర్థం. అదే రాకపోతే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో దొరికేస్తుండ. అంతే కదక్క, నైవేద్యం ఆన్లైన్లో దొరుకుతుంది, నూనె ఆన్లైన్లో దొరుకుతుంది, అప్పడాలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, రొట్టెలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కుడుములు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అంతా ఆన్లైన్లో తెచ్చేస్తున్నారు. భక్తి ఆడుంది జనాల దగ్గర. ఆ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? నీ చేతులతో నువ్వు కష్టపడి, నువ్వు చెమటొర్చి, నువ్వు ఎంతో ప్రయాసపడి నీ చేతులతో నువ్వు తయారు చేసి అది దేవునికి అర్పిస్తే అది దేవుడు అందుకొని నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈరోజు ఎక్కడని చెప్పండి, ఆన్లైన్లో బట్టలు బుక్ చేసుకుంటారు, ఆన్లైన్లో చెప్పులు బుక్ చేసుకుంటున్నారు, ఆన్లైన్లో దేవుళ్ళను కూడా బుక్ చేస్తున్నారు. రేపు పండగ కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా రావాలి. యాడ నుంచి వస్తాయి? మీరు ఎంతైనా చూడండి, ఎంత గొప్ప కోటేశ్వరుడైనా, ఎంత అద్దాల మేళలో ఉన్నవాడైనా, ఏదో కొన్ని పద్ధతులు కొన్ని వచ్చినప్పుడు చెట్ల కొమ్మలు జొల్లడాకులు తీసుకుపోతుంటారు. మీరేంద్ర పిచ్చి అనుకుంటారు, అది పద్ధతి. కొన్ని వరి ధాన్యపు గింజలు, కొన్ని ఈ దిన్యలు, కొన్ని కొమ్మలు, కొన్ని ఇవన్నీ పచ్చయన్నీ తీసుకెళ్తూ అక్కడ పెట్టగానే ఇదేంద్ర పిచ్చి అనుకుంటారు. అది పిచ్చి కాదు, అది తరతరాల నుంచి దేవునికి అర్పిస్తున్నటువంటి ఒక అర్పణ. ఈరోజు అలాంటిది వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కనపడకపోయాక ఆ ప్రాంతంలోనికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమీ కనపడటం లేదంటే దేశము కరువు వచ్చిందని అర్థం. ఏ పంట అయితే అక్కడ కనపడదో, ఏ నైవేద్యం అయితే అక్కడ కనపడదో, ఏ అర్పణ అయితే అక్కడ కనపడదో, ఏ ద్రాక్షరసం అయితే, ఏ యొక్క ఒలివ కొమ్మలైతే, ఏ యొక్క జల్దరు కొమ్మలైతే, ఏ ఈత చెట్లు అయితే, ఈత కొమ్మలైతే, ఏ కాయలైతే అక్కడ కనపడవో ఈ దేశంలో ఇవన్నీ పండటం లేదు. పండకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు వీళ్ళను నాశనము చేస్తున్నాడని అర్థం. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? కాలం ఒక సంవత్సరం అటువంటి, ఒక సంవత్సరం అటువంటి. ఎవరు చెప్పిర్రు? దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే కాలం ఎప్పుడు మారదు, కాలములు సమానముగానే ఉంటాయి. కానీ మనుషుల పద్ధతులను బట్టి, పరిస్థితులు మారిపోవటాన్ని బట్టి దేవుని యొక్క శాపం భూమిలో కొనుక్కు వచ్చేసింది. అదే చెప్తున్నాడు, కొత్త ద్రాక్ష రసం రాకుండా ఆగిపోయింది అంటే అర్థమైంది, దేశంలో కొత్త పంట రాలేదని అర్థం. కొత్త పంట రాలేదంటే అర్థమైంది, పంట పండలేదు. పంట ఎందుకు పండలేదంటే ఇంకా అంతుంది. ఎంత జరుగుతుంటే కొందరు ఏం చేస్తున్నారంట చూడండి, అక్కడ కొందరు ఏం చేస్తున్నారంట, ద్రాక్షారసము పానము చేయొచ్చు మత్తులో తిరుగుతున్నారంట. ఎలాగ టెన్షన్ లేదు, ఎలాగ టెన్షన్ లేనే లేదు. అటు చూడండి ఎంత బాగా రాయబడిందో, ద్రాక్షారసమును పానము చేయువారులారా మత్తులో నుంచి బయటికి రండి అని పిలుస్తున్నారు. నీకు అసలు టెన్షన్ ఉందా? ఈ పక్క 50 ఎకరాలు ఎండిపోతేమి, ఈ పక్క దుక్కి అసలు తొడగపోతేమి, ఈ పక్క అసలు ఏం పోతే వీడికి టెన్షన్ లేదు. వీడి జీవితం ఎలా పోతే నాకెందుకు, నేనేదో బతికేస్తున్నాను కదంటే దేవుడు అడుగుతున్నాడు. దేశం సస్యశ్యామలంగా లేకపోవటానికి గల కారణం ఏంటంటే మీరు చేసిన పాపములే, మీరు చేసిన అంగలార్పే, మీరు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన నీచాతి పనులే. అందుకని అంటున్నాడు, ఇదిగో ఇక్కడైనా మాట్లాడుతున్నాను. అంత బాగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ మాట నిజంగా మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మాట నేను చాలాసార్లు చదివి చూడండి. ఇదిగో
నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చెయ్యక ఒకవేళ కీడు చేయకుండా మేలు చేసినేమో కాబట్టి మీరు మీ పాపములను విడిచిపెట్టి మీ వస్త్రాలుగా చింపుకోవాల్సింది హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టండి. మీ హృదయంలో ఉన్నటువంటి చెడును పక్కన పెట్టండి, మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, మీలో ఉన్న దురుద్దేశాలను పక్కన పెట్టండి, మీలో ఉన్న చెడు తలంపులను పక్కన పెట్టండి, మీలో ఉన్న చెడు కార్యాలను పక్కన పెట్టండి, మీలో ఉన్న చెడు ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని సన్నిధిలోనికి ఎక్కడైనా రండి అని పిలుస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన కొత్త ద్రాక్షారసము రాకుండా ఆపేవాడు కాదు. ఆమేన్. ఆయన రాకుండా ఆపేవాడు కాదు. ఏ తల్లి అయినా తన పిల్లవాడికి అన్నం పెట్టకుండా నిద్రపోద్దా? అప్పు తెచ్చైనా అవసరమైతే అడక్కొచ్చైనా తన పిల్లవాడు కడుపు నిండా తింటే ఏం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు కూడా అత్యంత కృపగలవాడు, కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన కూడా ఏమంటున్నాడంటే మీరు నా వైపు మళ్ళండి అంటున్నాడు. ఎంత ప్రయాసపడి ఎంత ఇబ్బందులకరంగా ఉంటూ ఎంత ఘోరాతి ఘోరమైన నీచంగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని వైపు తిరుగుతున్నారని చెప్పండి అమ్మా. ఎంత బాధలు వస్తున్నా దేవుని వైపు తిరుగుతున్నారా? చూడండి, యోనా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఈ మాట యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 9-10 వచనాలను కూడా ఒకసారి చదువుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకోవాలను జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులందరూ ఏమి విడిచిపెట్టాలంట? తమ దుర్మార్గపు పనులు. ఎవరు విడిచిపెట్టాలని చెప్తున్నారు ఇక్కడ? మనుషులందరూ. భక్తిపరులు లేరా? అంటే దేవుని ఎరిగిన వాళ్ళు లేరా? దేవునిలో బలంగా నిలబడ్డ వాళ్ళు లేరా? మరి అందరని ఎందుకు అంటున్నారంటే నినివే పట్టణం ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. వాళ్ళకెళ్ళి చెప్పగానే నినివే పట్టణస్థులైనా మారారు, కానీ ఇశ్రాయేలు దేశస్థులు మారారంట. అర్థమవుతుందా? దేవునిని ఎరుగని వారికి వెళ్ళి చెబితే వాళ్ళైనా మారతారేమో, కానీ మేము ఫస్ట్ నుంచి దేవుని నమ్మిన వాళ్ళమే, దేవుళ్ళో ఉన్న వాళ్ళమే, మాకు దేవుడు అంతా తెలుసు అన్నటువంటి వీళ్ళు మాత్రము ఇంకా అక్రమాలు అన్యాయాలు చేయటం మానుకోవట్లేదంట. పరిస్థితులు బాగా లేవు, జీవితం నాశనం అయిపోతుంది, దెబ్బ మీద దెబ్బ, బాధ మీద బాధ, కరువు మీద కరువు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతున్నాయి, చేస్తున్న పాడు పనిని మానుకోమంటే నేను మానుకోను అంటున్నాడు. కారణం ఏంది? నేను మానుకోనని చెప్తున్నాడు. కారణం ఏం చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి. వాడు చేసిన అక్రమము వాడి వల్ల వాడున్న ప్రాంతాన్ని పాడు చేసి పెట్టింది. ఆకాను చేసిన అతి చిన్న పాపము ఇశ్రాయేలీయుల మొత్తానికి ఏం తెచ్చిపెట్టింది? ఇశ్రాయేలీయుల మొత్తానికి ఏం తెచ్చిపెట్టిందంటే అపజయము అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఏంటంట? యుద్ధానికి పోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏమయ్యారు? హాయి వాళ్ళ మీద ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవుడు ఏమైనా చేతకాని వాడా? ఆకాను చేసిన పాపం. ఈరోజు దేవుడేమి చేతకాని వాడు కాదు, దేవుడేమి చేయనివాడు కాదు, దేవుడేమి మనుషులకు గొప్ప మేలులు చేయక ఆగిపోయేవాడు కాదు. దేవుడిలో ఉంటామని చెప్పుకుంటూ దేవుని పేరు పెట్టుకొని వ్యర్థమైన పనికిమాలని నీచమైన ఘోరాతి ఘోరమైన పాపములు చేస్తున్న ఈల వల్లే దేవుడు దేశానికి శాపం తెచ్చిపెట్టాడేమో. ఈరోజు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఆలోచించండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రతి వాడు పచ్చనోడు కోసం పనికి మాలిన జీవితాన్ని ప్రారంభిస్తున్న రోజులు ఇవి. పైసల కోసము పనికి మాలిన జీవితాలని, పైసల కోసము ఎవరి కుటుంబాలు తగలబడిపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు అనేటువంటి జీవితాలు ప్రారంభించిన రోజులు ఇవి.
ఇశ్రాయేలీయులకు అదే పరిస్థితి వచ్చింది. వారి జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి. అందుకని అంటున్నాడు, మనుషులందరూ వాళ్ళ దుర్మార్గపు పనులు విడిచిపెట్టాలి, ఎందుకంటే దేశము నాశనం అయిపోతుంది. జాగ్రత్త, దేశము నాశనానికి దగ్గర పడిపోయింది. దేవుడు చెప్పినటువంటి కీడు చేయకుండా మానుకునేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతి వాడిని నాశనం చేస్తానన్నాడు. నాశనం చేసేదాకా వదిలిపెట్టాడు. అయితే దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు మీ దుర్మార్గపు పనులు ఆపిపెట్టి నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏం చెప్పాడంట? దుర్మార్గపు పనులు ఆపి నా యొద్దకు రమ్మంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరు ఆపేవాడు ఉన్నాడు? ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ పాపాలు చేసేవాళ్ళు ఏమైనా ఆపుతున్నారా? మోసాలు చేసే వాళ్ళని ఆపుతున్నారా? మాయలు చేసే వాళ్ళని ఆపుతున్నారా? సాడీలు చెప్పే వాళ్ళని ఆపుతున్నారా? డబ్బు కోసము ఎదుటి వాళ్ళని పాడు చేసే వాళ్ళని ఆగుతున్నారా? బురుడీలు చేసే వాళ్ళని ఆగుతున్నారా? మంత్రాలు చేసే వాళ్ళని ఆగుతున్నారా? ఒకరిది ఒకరిది దోచుకోవటానికి లేనిపుని ఉన్నట్టు అపోహలు కల్పించే వాళ్ళని మానుకుంటున్నారా? ఏమి మానట్ల, ప్రతిదీ ఎక్కువ 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 జరిగిపోతుంది. అందుకని పాపము చేయటానికి విచ్చలవిడిగా మనుషులు తిరుగుతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాము కనుక దేవుడు కూడా మనుషులందరినీ పాడు చేయడానికి రెడీగా ఉన్నాడంతే. ఎవరు చెప్పినా ఆగడాయన. ఎందుకంటే నా పేరు పెట్టుకొని నన్నే దేవుడిగా అనుకుంటూ నా పేరు కాంచిన నీవే పాపం చేయటానికి సిద్ధపడి ఉంటే నేను ఎవరిని అడగాలి? ఇంకా వెళ్ళి ఎవరిని అడగాలక్క? ఇశ్రాయేలు దేశానికి కరువు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదంటే, ఇశ్రాయేలీలు దేవుడి పేరు పెట్టుకున్న వీళ్ళే ద్రోహులుగా మారబడ్డ రోజులు అవి. అందుకంటున్నాడు, దేశములో అక్రమం ఏమైందంట? పెరిగిపోయింది. దేశంలో ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు ప్రేమ చల్లారిపోయిన రోజులు ఉన్నారు తెలుసా? ప్రేమ అంటే ఏంది చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. ప్రేమ అంటే ఏంది? నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునేది నిజమైన ప్రేమ. కానీ ఈరోజు ప్రేమ కరువు అయిపోయిన రోజులు ఉన్నా. నేను బాగుండాలి, ఎవరు ఎట్టబోతే నాకెందుకనే రోజులు ఉన్నా. అంతే కదక్క. ఒక కుటుంబం పాడైపోతుంది. నేను చేసిన తప్పు వల్ల కుటుంబంలో గొడవలు వస్తున్నాయి, నేను చేసిన తప్పు వల్ల కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయి, నేను చేసిన తప్పు వల్ల కుటుంబాలే విడిపోతున్నాయి, నేను ఈ తప్పు మానుకున్నామనుకునే వాళ్ళు ఈరోజు లేరు. నా సుఖం నేను చూసుకుంటాను, ఎవరు ఎట్ట చేస్తే నాకెందుకు. ఇప్పుడు అదే అయిపోయింది కదా అంతా గొడక. ఇదిగో ఒక అర్థం కావటం చెప్తాను. ఒక తప్పు పని చేయటానికి, ఒక తప్పుడు అనేటువంటిది అక్కడ రాయబడి ఇది తప్పు అని ఉంది. కానీ మనమేమంటున్నాం తెలుసు? తప్పని రాయబడింది కదా, నువ్వెందుకు పోయావు? అది తప్పని రాయబడింది కదా, ఈ దారి కరెక్ట్ కాదని రాయబడింది కదా, నువ్వెందుకు పోయావు అని అడుగుతున్నాం మనం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తప్పు అన్న దారిని మూసేసి తాళమేస్తే ఎవరు పాడుగా. అర్థమైందా? ఇది దారి కరెక్ట్ కాదు అని నువ్వేం రాసావు? ఇదిగో ఈ దారి బాగలేదు అని ఆ రాసి బోర్డు పెట్టి దారిని మళ్ళీ అటు నుంచి బొమ్మని చెప్పావు. అందరూ పోయేవాళ్ళు ఉంటారుగా? అందరూ పోయేవాళ్ళు ఉంటారా? కొంతమంది అసలు ఏముందో పోయి చూద్దామనే వాళ్ళు ఉంటారు. అదే దేవుడు ఏమంటున్నాడు? ఈ దారి బాగలేనప్పుడు ఆ దారి క్లోజ్ చేసి తాళం ఎత్తి ఎవరు పాడుగా? ఇది తప్పు అని తెలిసినప్పుడు నువ్వు దానికి అవకాశం ఇవ్వకపోతే ఎవరు రాడుగా? దీనివల్ల కుటుంబాలు చెడిపోతాయని తెలిసినప్పుడు నువ్వు దాన్ని నీ దగ్గరకు తీసుకురాకపోతే ఎవరు రాడుగా? అది నువ్వు పెట్టి నేను రావద్దని చెప్పాను కంటే, ఎగ్జాంపుల్ మీరు అర్థం కావడానికి చెప్తాను. ఒక మద్యం బాటల మీద మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం ఉంటుంది. ఒక సిగరెట్ ప్యాక్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అంటే పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం ఉంటుంది. అది రాయటం వల్ల ఎవరు చదవరు, అది లేకపోవటం వల్ల ఎవరు తాగుతారు. నేను రాసి పెట్టాను కదా నిన్నూరు తాగమనంటే అది రాసిన చూసేవాళ్ళు ఉన్నారు. సిగరెట్ ప్యాక్ మీద రాస్తుంది పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని. అది చదివి ఎవరైనా మానుకునేవాడు ఉన్నాడా? అసలు అదే లేకుండా ఎవరైనా తాగుతాడా? దేవుడు అనేది అది లేకుండా చేయండి, ఎవరు రాడు అంటున్నాడు. మనమేమంటున్నామంటే రాశాను కదా అంటున్నానంటే, నువ్వు రాసింది ఊరు చూస్తారా చిన్నచ్చరాలతో? ఇప్పుడు నువ్వు బాగుపడటానికి ఎంతమందిని పాడు చేస్తున్నావు. అందుకే ద్రాక్ష రసము లేక దేశములు అంగలార్చే దినాలు రాబోతున్నాయి అన్నాడు. అక్కడ మొదటి పరుయిరు రాక ఏడ్చే రోజులు వచ్చాయన్నాడు. అందుకని యోనా గ్రంథంలో మాట్లాడితే ఉన్నాడు, ఒక రాజు ప్రకటన చేస్తున్నాడు, దేశానికి రాజు ప్రకటన చేస్తున్నారు. మనుషులందరూ తమ దుర్మార్గపు పనులు విడిచిపెట్టి, పశువులేమి మనుషులేమి అందరూ తమ స్థితి నుంచి తమ దిగజారి ప్రతివాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టండి. దేవా
మేము తప్పు చేశామయ్యా, మేము అక్రమాలు చేశామయ్యా, మేము అన్యాయములు చేశామయ్యా, మేము చేసిన పాపముల వల్ల మాకు బాగుంటుంది అనుకుంటున్నాం, మా తరతరాలకు రానిపోని శాపం వచ్చేసింది, మా తరతరాల మీదకి లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి, మా కుటుంబం నాశనం అయిపోతుంది. ఇక నుంచి నేను చేస్తానని చెప్పి చేస్తున్న ఈ పనులు మానుకొని ఇక నుంచి వాటిలో నుంచి నేను బయటకు వస్తానని ఒకవేళ మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు పశ్చాత్తాపుడై మీకు చెయ్యాలనుకున్న కీడు చెయ్యక మానును అని రాయబడిందమ్మ. దేవుడు పశ్చాత్తాపుడై, దేవుడు మనసు తిప్పుకొని, ఎలాంటి దేవుడు అని రాయబడింది అక్కడ? కరుణావాత్సల్యము గలవాడు, అత్యంత కృప గలవాడు, అత్యంత ప్రేమ కలిగిన వాడు. నీవు ఎప్పుడైతే మనసు మార్చుకొని నా దగ్గరకు వచ్చి నన్ను మరపెడతావో అప్పుడు నేను నీ దేశం మీద ఉన్న శాపమును తీసేస్తానన్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాబడి, సామెతల గ్రంథంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడి. ఒప్పుకొని ఏం చేయాలి? ఈరోజు అందరూ అంటున్నారు నేను చేసే తప్పని నాకు కూడా తెలుసు, మరి విడిచిపెడతావా? ఇది విడిచిపెడితే నా బతుకు బాగుండదేమో అంటే దేవుడు బతికేలేడు నిన్ను. దొంగతనం చేసేవాడి దగ్గర పోయి దొంగతనం కరెక్ట్ కాదంటే అది లేకపోతే నేను ఎట్ట బతకాలంటే ఇప్పుడు అదే కదా జరిగేది. అది లేకపోతే నా వృత్తి అదంటే ఆ వృత్తి మనకు నాకు వృత్తి లేదండి చేయటానికి పని. ఇప్పుడు దొంగతనం చేసేవాడు నా వృత్తి ఇదే ప్రభువా, నేను దొంగతనం చేస్తున్నాను, ఏం కాదు, ఇబ్బంది లేదని ఎవరని అనుకుంటున్నా. తప్పు అన్నప్పుడు, అది కరెక్ట్ కాదన్నప్పుడు దాన్ని విడిచిపెట్టిన వాడే గొప్పవాడు. ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా. కానీ ఈరోజు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు కరువైపోయి తప్పు అని చెప్తున్నారు కానీ విడిచిపెట్టేవాళ్ళు. అందుకని దేవుడు కూడా ఏమంటున్నాడు? ఆశీర్వదిస్తాను అంటున్నాడు కానీ ఆశీర్వదించట్లా. బైబిల్లో ఉంటాయి కదా, మీరు బైబిల్ వాక్యం అంటారు కదా, ప్రతి ఊరు పోయి ఆడాడి అంటుంటారు కదా, అది చెప్తుంటారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అబ్బా, ఎలా దీవించాలి? ఇప్పుడు వాళ్ళను 10 మంది కుటుంబాలను నువ్వు నాశనం చేస్తే అంతటితో వచ్చి నీకే రావాలన్నా? ఇదేం దేవుని నాకు అర్థం కాదు. వాళ్ళందరినీ పాడైపోయి నువ్వు బాగుపడేకు దేవుని ఏం దేవునా? ముందు దీవించేవాడికి తెలివి ఉండాలి నాకు తెలిసి. దేవుడు నీకు చేసిన కష్టానికి తగిన ఫలితం నువ్వు ఆశీర్వదిస్తే అది అభివృద్ధి. 10 మంది తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే అది అభివృద్ధి, అది ఆశీర్వాదం అవుద్దా? రెండుకి చాలా తేడా తెలుసా మీకు? నేను కష్టపడి చెమటోర్చుకొని ఒక పొలం కానీ ఒక ఉద్యోగం కానీ ఒక పని కానీ చేస్తుంటే ఈ పనిలో నమ్మకంగా ఉంటూ ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్యాలు, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు రాకుండా దేవుడు దీవించడం వలన మంచి పంట కానీ మంచి ఆశీర్వాదం కానీ మంచిగా అభివృద్ధి వస్తే అది దీవెన అంటారు. నేను బాగుంటానికి నలుగురు మునిగిపోతే అది దీవెన ఎట్ట అవుతుంది? ఇప్పుడు ఏది చెప్పండి చూడండి. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ నిన్నుగా అభివృద్ధి పరిచే దేవుడిని నేను, కానీ నీవేమనుకుంటున్నావు? నా సొంత తెలివితో నేను అభివృద్ధి చెందుతాను అనుకుంటున్నావు. అందుకే దేశం పాడైపోయింది. సొంత తెలివితో అభివృద్ధి చెందేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడిని ముంచి నేను పెద్దవాడిని అవుతాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పురా అని చెప్పేవాడు ఉంటాడు అప్పుడు, ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఉంటారా? నువ్వు తప్పులోకి వస్తే కదా నా కడుపు నిండేది అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు అక్రమం చేస్తే కదా, నువ్వు తప్పులు చేస్తే కదా, నువ్వు పాపం చేస్తే కదా, నువ్వు తాగితేనే కదా నాకు కూడా కడుపు నిండా బోధినేది అనేవాడు. దీనివల్ల ఇబ్బంది అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? యోనా గ్రంథంలో యోనా ప్రవక్త ద్వారా మాట్లాడితే ఏమంటున్నాడంటే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి, అప్పుడు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు అని రాయబడింది. మిమ్మల్ని దీవిస్తాడు. అదే 50 గ్రంథంలో 14 వచ్చిన అయితే రాయబడింది, ఆయన రావలసిన ఆశీర్వాదం రాకుండా, రావలసిన నైవేద్యం రాకుండా ఆపగలడా? ఆయన ఆశీర్వదిస్తే ఎవరైనా ఆపగలడా? ఖచ్చితంగా ఆయన దేవుని చేస్తాడు. కాబట్టి ఈరోజు మన సంఘం గురించి అయినా మన ప్రాంతానికైనా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్న ఒక్క మాట, దేవునికి ఒక దినం, వ్రత దినం ఏర్పరచండి, ప్రతిష్ఠిత దినం ఏర్పరచుకొని మనస్సు తిప్పుకొని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించండి. ఎందులో ఎలా ఉందంటే, దేవుని సేవకుడు అయిన నీవు, దేవుని ఏర్పరచుకున్న నీవు ఏమి చేయగలవు? కాలాలను త్రిప్పగల శక్తి నీకు ఉంది. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యంలో ఒక మాట చెప్పబడింది, ఇప్పుడు తెలుసా? భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారా? అపోస్తలుల గురించి మాట్లాడి ఎవరంటారు? భూమిని
తలకిందులు చేసేవాళ్ళు. వీళ్ళు ప్రార్థన చేస్తే యెహోషువ ఆగిపోయినట్టు సూర్యుడు ఆగిపోతాడు. వీళ్ళు ప్రార్థన చేస్తే ఏలియా వలె మరలా మేఘం వర్షం వస్తుంది. ప్రార్థనలు చేసేటువంటి వారు కరువైపోయారు. భ్రమలోనికి తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అంతా భ్రమ, ఏదో తెలియని ఒక భ్రమ, ఏదో తెలియని ఒక అలాంటి దాంట్లోకి పోయి ఒక అపోహలోనికి మనుషులను తీసుకుపోయేసి అలా కాలం గడిపే రోజులు ఉన్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా దేవుని సన్నిధిలో సంఘమంతా మొరపెట్టే రోజులు కరువైపోయాయి. చెప్పండి, మీ సంఘం ఉంది కదా, నిజంగా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మీ కుటుంబాల కొరకు నెలలో ఒకరోజు దేవుని సన్నిధిలో మొరపడుతున్నామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఆదివారం మొక్కుబడిగా వచ్చిపోతున్నారంతే, ఏదో రావాలి కాబట్టి వస్తున్నారంతే. ఒక మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనస్సు మార్చుకొని అందరము కూర్చొని ప్రార్థన చేసి మన ప్రాంతం దేవుని దయ వలన ఆశీర్వదించబడాలని ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా? అది నీలో నీవు ప్రత్యేకించుకొని, నీలో నువ్వు ఏర్పరచుకొని, నీకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నువ్వు ఉన్న ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. అలా ఉండాలంటే మొట్టమొదటి ఇక్కడ యావేలు గ్రంథంలో మాట్లాడినట్టుగా, నినివే పట్టణంలో మాట్లాడినట్టుగా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడిని వేడుకొనండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని రాయబడింది. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని రాయబడింది. ఈరోజు మన పనులు మానుకోకుండా, మన చెడు పనులు మానుకోకుండా, మన అక్రమాలు అన్యాయాలు మానుకోకుండా ఏదో మొక్కుబడికి వచ్చి ఏదో ఒక 10 రూపాయలు 10 పైసలు కానుకేసి వెళ్ళిపోతే జీవితాలు మారవు. బ్రతుకులు మారితేనే జీవితాలు మారేది, పరిస్థితులు మారితేనే జీవితాలు మారేది, మనం చేస్తున్న పనులు మారితేనే మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడేది. ఈరోజు ఎక్కడుంది ఆశీర్వాదాలు చెప్పండి? ఏ కుటుంబంలో ప్రశాంతత ఉందా? ఏ కుటుంబంలో మనశ్శాంతి ఉందా? ఏ కుటుంబంలో ఆశ ఉన్నదా? లోకం వైపు కూడా మనుషుల మీద ఆశపడుతుంటాం, అది ఆశపడుతుంటాం, ఇది ఆశపడుతుంటాం. నువ్వు నమ్మిన దేవుని మీద ఆశ పెట్టుకొని ఒక అడుగు ముందుకేసి మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నీ జీవితాన్ని ఫలభరితముగా మార్చకపోతే అప్పుడు అడుగు దేవుడిని. యావేలుతో అన్నాడు కదా, నువ్వు చేస్తే అడగకుండా ఆపేవాడు ఎవడున్నాడు అసలు? నువ్వు ఎలా మొరపెడితే నైవేద్యం రాకుండా ఆపటం ఎవరి వలనైనా అవుతుందా? ఎవరి వలన కాదు. దేవుడు అలాంటి పరిస్థితులను మనం మార్చాలంటే మన జీవితాల్లో మనం మార్చిపోయి, మన బ్రతుకులను మనం మార్చుకొని, మన ప్రాంతంలో అనేకులను మార్చడానికి దేవుడు గొప్ప కార్యం జరిగించి, వారు చేస్తున్న అక్రమాలు అన్యాయాల్లో నుంచి విడుదల కలిగించి నిత్యమైన పరలోకము కొరకును వారు జీవించాలి. భూమి మీద ఫలభరితముగా వర్ధిల్లాలంటే వారు చేస్తున్న అక్రమాల అన్యాయాల నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి వారు బ్రతుకులను మేలులతో తృప్తిపరుస్తాడు. అలాంటి భాగ్యం దేవుడు మనకును మన ప్రాంతానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా. యేసయ్యా.